ఒక్కసారి ఇవాళ మనకి రామన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ 25 సంవత్సరాలకి ఏప్రిల్ 27 తారీఖున మీటింగ్ ఉండబోతుంది కాబట్టి మీ అందరు కూడా పెద్ద ఎత్తున కలిసి రావాలని నా చేతులు జోడించి మరి కోరుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏప్రిల్ 27 తారీఖున సభ మనందరికీ చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సభ సక్సెస్ చేసుకున్న తర్వాత ఒక నెల రోజుల తర్వాత మన స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉంటాయి. ఖచ్చితంగా మళ్ళా మనం కరీంనగర్ జిల్లాలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి జడ్పీ చైర్మన్ మనమే గెలవాలి, ప్రతి మండలంలో మనమే ఎంపీ కావాలి, ప్రతి ఊర్లో మనమే ఎంపీటీసీ ఉండాలి, ప్రతి ఊర్లో మనమే సర్పంచ్ ఉండాలి, ప్రతి వార్డులో మన టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లే ఉండాలి. కాబట్టి మీ అందరు కూడా మా కోసం, మీ అందరూ అసెంబ్లీ ఎలక్షన్లలో మీ అందరూ మా కోసం కష్టపడి మమ్మల్ని శాసనసభ్యులు చేసిండ్రు. ఖచ్చితంగా మాటిస్తా ఉన్నాం. కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ అన్న కానివ్వండి, కొప్పుల ఈశ్వర్ అన్న కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ ఎంపీలు కానివ్వండి, కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి కోసము రెట్టింపు కష్టపడతామని ఇది మా మాటిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇవాళ దీంతో పాటు అందరం కూడా సక్సెస్ చేసుకుందాము అని తెలియజేసుకుంటూ, మరి ఇవాళ కరీంనగర్కి రామన్న వస్తుండని చెప్పగానే ఈ వేలాది మంది కార్యకర్తలు కలిసి వచ్చినందుకు మీ అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు ఉంచి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటా ఉన్నాను. అందరూ ఒకసారి పిడికిల్ పైకి జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ. తొందరగా కంప్లీట్ చేసినందుకు. రామన్న మాట్లాడే ముందు ఈశ్వరన్ ఒక్క 2 నిమిషం మాట్లాడతాడు.